హాయ్ అండి. ఏంటి స్వప్న ఈరోజు అన్బాక్సింగ్‌తో వచ్చేసిందనుకుంటున్నారా? నేనైతే ఈరోజు అన్బాక్సింగ్ చేస్తున్నానండి. అదేంటనుకుంటున్నారా? చూడండి, ఎందుకు లేట్ ఇంకా. చూసేయండి, మీకే తెలుస్తది. ఇది మన లేడీస్‌కైతే చాలా బాగా నచ్చుతుందనమాట. నేనెందుకో అనుకోకుండా రీల్స్ చూస్తుంటే కనిపించింది. సర్లే బావుంది కదా! బుక్ చేద్దాము. ప్రైస్ కూడా చాలా తక్కువగా చూయించిందండి. ఇంత తక్కువ ప్రైస్‌లో నిజంగా వస్తదా అసలనేది అనిపించిందనమాట. అందుకే ఒకసారి చూద్దాము. బుక్ చేద్దాం. అసలు ఎలా వస్తది? ఏంటో క్వాలిటీ అంతా బావుంటుందా? లేదా? నచ్చితేనే ఉంచుకుందాము. నచ్చకపోతే రిటర్న్ పెట్టేద్దాంలే అన్నట్టుగా ఇంక మా వారికైతే షేర్ చేసి ప్లీజ్ బుక్ చేయండి అని అయితే చెప్పేసాననమాట. ఇక మా వారైతే సర్లే అని తక్కువ ప్రైసే కదా! ఇంకా ఆలోచించకుండా బుక్ చేసేసారు. మొత్తానికి ఓపెన్ చేస్తున్నాను. చూసేయండి. ఇంతకీ దీని ప్రైస్ ఎంత ఉంటుంది ఏంటనేది కూడా కామెంట్ చేయండి. ఏంటి స్వప్న, ఇంకా నువ్వు మాకు ఓపెన్ చేసి చూపించనే లేదు అదేంటనేది. అప్పుడే దీని ప్రైస్ గురించి చెప్పమంటున్నావు అనుకుంటున్నారా? చూడండి, ఓపెన్ చేసేసాను. చూసారు కదా! చాలా బాగుంది కదా! ఇంతకీ ఇది ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. చేయటం మర్చిపోకండి. మీకు నచ్చితేనే నచ్చిందని చెప్పండి. లేకపోతే బాగలేదని చెప్పండి. నేనైతే రిటర్న్ పెట్టేస్తాను. ఏంటి స్వప్న, మా ఇష్టమేనా? నీకు నచ్చిందా లేదా అని అనుకుంటున్నారా? నాకు నచ్చిందండి. క్వాలిటీ కూడా సూపర్ అనిపించింది. ప్రైస్ కూడా చాలా తక్కువే అని చెప్పాను కదా! బాగుంది. దగదగా మెరిసిపోతుందనమాట, డైమండ్ మెరిసినట్టు. ఇది చాలా సింపుల్‌గా ఉందండి. మనకి మగ్గం వర్క్ చేయించుకుంటాం కదా బ్లౌజెస్‌కి. మనం చైన్స్ ఉంటాయి కదా! గోల్డ్ చైను, వైటు, అలాగే ఇంకా సిల్వరు ఇట్లాంటివి చైన్స్ ఉంటాయి కదా! మగ్గం వర్క్ చేసేవి. వాటిలతో అందులో ఇదొకటనమాట. సేమ్ అదే చైన్‌తోనే ఇది చాలా సింపుల్‌గా ఇలా రెడీ చేశారన్నట్టయితే ఉందండి. చూడటానికైతే నాకు అలానే అనిపించింది. ఎందుకంటే నేను ఇంతకుముందు ఒకసారి మగ్గం వర్క్ నేర్చుకున్నాననమాట. యూట్యూబ్‌లో చూసి నేర్చుకొని 2, 3 బ్లౌజెస్‌కి అయితే వర్క్ చేసుకున్నాను. అప్పుడు కొంచెం నాకు ఈ చైన్ అవసరమయ్యి కొన్నాననమాట. అది గుర్తొచ్చిందనమాట. నేను గోల్డ్ అండ్ వైట్ తీసుకొని సింపుల్‌గా వర్క్ అయితే చేశాను. అవి కూడా ఆల్రెడీ యూట్యూబ్‌లో పెట్టానండి. అంటే ఎలా చేశాను ఏంటనేది కాదు కానీ ఫైనల్‌గా లుక్ ఎలా వచ్చింది ఏంటనేది అయితే పెట్టాననమాట. సేమ్ ఇది కూడా ఆ చైన్ తోటే చేశారనైతే అనిపించిందండి. సింపుల్‌గా బావుందనమాట. చాలా ఈజీగా ఉంది. చేయటానికి చాలా ఈజీగా ఉందనేది అనిపించింది. కానీ అనుకున్నంత ఈజీ కూడా అవ్వదులెండి. కొంచెం కష్టంగానే ఉంటది. కానీ ట్రై చేస్తే ఏదైనా ఖచ్చితంగా చేయగలుగుతాం అనేదైతే నాకు అనిపిస్తూ ఉంటదనమాట. చూడండి, మొత్తానికి నేనైతే ఇంకా ఒకసారి పెట్టుకొని చూద్దామబ్బా అనైతే అనిపించింది. ఇక అందుకే పెట్టుకుంటున్నాననమాట. సింపుల్‌గా భలే ఉంది కదా! పర్లేదు. మనం పెట్టే రేటుకి తగ్గట్టే ఇది కూడా ఉందనైతే నాకు అనిపించిందనమాట. ఇంకా బానే ఉంది. ఇదొచ్చేసి ఎంత రేట్ ఏంటనేది చెప్పలేదు కదా! 196 ఏమో పడిందండి. దీని కాస్ట్ వచ్చేసి. బావుంది. సింపుల్‌గా అనిపించింది. నాకైతే భలే నచ్చింది. చూసారు కదా ఎలా ఉందో? ఎందుకో పెట్టుకొని కూడా చూద్దామనైతే అనిపించింది. ఇక అందుకే పెట్టుకున్నాను. మనం ఏదన్నా తీసుకున్నామంటే ఇలా చైన్స్ కానీ, అలాగే జ్యువెలరీస్ కానీ, ఇక నక్లీస్ కానీ, ఏవైనా సరే, డ్రెసెస్ అయినా సరే, అది తీసుకున్న వెంటనే ట్రై చేస్తాము. ఎలా ఉంది ఏంటనేది చెక్ చేసుకుంటాం కదా! నేను కూడా అంతే అనమాట. నిజానికి నేను ఏదైనా కొన్నప్పుడు ఎలా ఉంది, క్వాలిటీ ఏంటనేది చూడటం కంటే కూడా దీన్ని ఎలా తయారు చేశారు, ఎలా డిజైన్ చేశారు అని ఆలోచిస్తూ ఉంటాననమాట. ఏంటో క్వాలిటీ ఎలా ఉంది ఏంటనే దానికంటే కూడా దీన్ని ఎలా డిజైన్ చేశారు, ఆలోచన ఎలా వచ్చింది ఏంటనేది అలా ఆలోచిస్తూ ఉంటాననమాట. ఏంటో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పిచ్చి. అలాగే నాకు ఈ పిచ్చి అనమాట. డ్రెస్సెస్ అయినా సరే, ఏదైనా డ్రెస్ తీసుకున్నానంటే స్టిచ్చింగు, అది కటింగు అంతా ఎలా చేశారు ఏంటనేది ఆలోచిస్తూ ఉంటాననమాట. ఎందుకంటే కొంచెం ఇంట్రెస్ట్ స్టిచ్చింగ్ మీద, అలాగే ఇలాంటివి మనం కొత్తగా ట్రై చేయటం అంటే చాలా ఇష్టం. ఏదైనా సరే ఒక పని చూసానంటే, నాకు దాని మీద ఇంట్రెస్ట్ కలిగిందంటే, ఇది నేను చేయగలనా లేదా అని, అది నాకు వస్తదా రాదా అని ట్రై చేస్తాననమాట. తీరా అది చేయటం వచ్చేసిన తర్వాత ఇంతే కదా, నాకు వచ్చేసింది కదా అని అయితే వదిలేస్తూ ఉంటాను. చాలా పనుల్లో అన్నీ ఇట్లానే చేస్తూ ఉంటాననమాట. రాని పనిని వస్తదా రాదా, నాకు అసలు నేను చేయగలనా లేదా అని ఆలోచిస్తూ చేస్తాను. తీరా అది వచ్చేసిన తర్వాత హమ్మయ్య వచ్చేసింది కదా, ఇంతే కదా అనిపిస్తూ ఉంటుందన్నమాట.
ఓకేలండి. ఇంతకీ ఇది ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండబ్బా! ఇది మీకు నచ్చిందా లేదా? ప్రైజు, దీని క్వాలిటీ ఇదంతా ఎలా అనిపించింది ఏంటనేది చెప్పటం మర్చిపోకండి. నాకైతే ఈ రేట్‌కి ఈ క్వాలిటీ పర్లేదు. చాలా బెస్ట్ అనైతే అనిపించింది. ఇంతకీ మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో